హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు చేద్దాము. 10 మినిట్స్లో ఈజీగా అయిపోయేది. 2 కప్స్ కందిపప్పు, 3 కట్టలు మెంతికూర, స్పైసీ సరిపడన్ని పచ్చిమిర్చి, 2½ టొమాటో, హాఫ్ ఆనియన్, నిమ్మపండు సైజ్ అంత చింతపండు. కుక్కర్లో కందిపప్పు, టొమాటోస్, పచ్చిమిర్చి, చింతపండు, ఆనియన్ వేసేసాను. ఇప్పుడు మెంతికూర యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం. గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కుక్కర్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ మూత అయితే తీసేద్దాము. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు కట్టతో పప్పును బాగా మ్యాష్ చేసుకుందాం. పప్పునైతే మెత్తగా ఇలా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు తిరగవాత పెట్టేద్దాము. పప్పు ఉడకబెట్టిన కుక్కర్లోనే తిరగవాత వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేద్దాము. తర్వాత కావాల్సినవి ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, వెట్టిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. తర్వాత గింజలు అయితే వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం. తిరగమాత అయితే ఎగిపోయింది. ఇప్పుడు పప్పు కోసేద్దాము. ఎంతో ఈజీగా రెడీ అయ్యే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.